జూనియర్ ఎన్టీఆర్ దేవరాజ్ సినిమా విడుదల కావడంతో ఎన్టీఆర్ అభిమానులు శాంతి థియేటర్లో కేక్ కట్ చేసుకుని సంబరాలు నిర్వహించుకున్నారు. కామారెడ్డి పట్టణంలోని శాంతి థియేటర్లో దేవరాజ్ సినిమా రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షులు ముజీబుద్దీన్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ వ్యవస్థాపకులు మల్లేష్ యాదవ్, పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు రాజ్ కుమార్ యాదవ్, ఉపాధ్యక్షులు సాయి కిరణ్, పట్టణ కార్యదర్శి అనిల్ కుమార్, తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ వేముల నరసయ్య ముఖ్య అతిథిగా హాజరై శాంతి థియేటర్ ముందు కేక్ కట్ చేసుకుని సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వ్యవస్థాపకులు మల్లేష్ యాదవ్, పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్, జిల్లా అధ్యక్షులు సాయిలు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ భానుప్రసాద్ మాట్లాడుతూ చాలా రోజులుగా ఎదురు చూస్తున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు దేవరాజ్ సినిమా శాంతి థియేటర్లోకి రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేవరాజ్ సినిమా ఇప్పటికే చాలా బాగుందని చూసిన వారు చెప్తున్నారని, కామారెడ్డి జిల్లా ప్రజలు వచ్చి ఎన్టీఆర్ దేవరాజ్ సినిమాను చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో దువ్వల నరేష్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు. కుటుంబం అంటే మా కుటుంబ సభ్యులు ఎవరైతే మా అభిమానులు ఉన్నారో ఎన్టీఆర్ దేవర పిక్చర్కు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. చాలా పెద్దగా ఎక్స్పెక్ట్ చేసే దాని గురించి సినిమా గురించి ఆ రకంగా ఉండాలని అభిమానులు ఇంత కోరికతో పెద్ద సినిమా దాకా కూడా ఇప్పటికీ 1-2 years అవుతుంది జూనియర్ ఎన్టీఆర్ కాబట్టి పెద్దగా సూపర్ హిట్ అవుతుంది. ఆ టాప్ కూడా వెళ్ళిందని చెప్పేసి ఆల్రెడీ అభిమానుల నుంచి వస్తున్న మెసేజ్ ఉంది కాబట్టి ఈ సినిమాని సూపర్ హిట్గా చేసి మా అభిమానులు జనానికి మంచి వినోదం అందియాలని చెప్పి కోరుతున్నాను. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. రావడం మన ఈవెంట్ ఒక 4,000 మందికి పర్మిషన్ ఉంది. దానికి ఎంతో ఆశలు పెట్టుకుంది. కాకపోతే 30,000 మంది రావడంతో ఈవెంట్ క్యాన్సల్ అయింది. క్యాన్సల్ అయినా కానీ సినిమా మాత్రం ఆల్రెడీ అమెరికాలో కానీ ఎక్కడ కానీ ఆల్రెడీ ఫాస్ట్ టాక్ వచ్చేసింది. సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్. జై ఎన్టీఆర్. కామారెడ్డి జిల్లా కేంద్రంలో శాంతి థియేటర్లో దేవర సినిమా మూవీ రిలీజ్ కావడం జరిగింది. ఈ మూవీ రిలీజ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ముజీబన్న గారు, అదేవిధంగా మాజీ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ మల్లేష్ యాదవ్ అన్న గారు కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సాయిలన్న గారు కూడా ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఎన్టీఆర్ గారి సినిమా రాక దాదాపు 2.5 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఆయన అభిమానులు ఊహించిన తీరులోనే మరి మూవీ కూడా మంచి ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇస్తూ నూతన ఉత్తేజాన్ని ఇచ్చేటట్టు మూవీ ఉన్నది. అభిమానులు అందరూ కూడా థియేటర్కి వచ్చి దేవరన్ మూవీని వీక్షించి తమ ఎన్టీఆర్ గారి అభిమానాన్ని చాటాలని చెప్పేసి సందర్భంగా అభిమానులు ప్రజల్ని కోరుతా ఉన్నారు. సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యులు ధర్మేంద్ర అన్న కూడా హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకి ప్రత్యేకంగా మా ప్రాంతానికి టైం ఇచ్చి ఇక్కడికి వచ్చి ఈ సంబరాల్లో పాల్గొనేందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం.